జైరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డిని నందిగామకు తీసుకెళ్లారు తెలంగాణ పోలీసులు. అతడు బీర్ బాటిల్ కొన్న విజయ్ బార్కి వెళ్లారు. అక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ రాకేష్ రెడ్డితో ఎవరెవరున్నారని పోలీసులు విచారిస్తున్నారు. తర్వాత ఐతివరం జాతీయ రహదారి పక్కన చిగురుపాటి జైరాం మృతదేహం వదిలేసిన ఘటనా స్థలానికి రాకేష్ను తీసుకెళ్లారు పోలీసులు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇది రాకేష్ రెడ్డి చెప్పిన సమాధానం. నందిగామకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు రాకేష్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు ఎన్టీవీ అతన్ని ప్రశ్నించింది. ఎందుకు జైరాంను హత్య చేయాల్సి వచ్చిందో అడిగింది. ఇందులో మొత్తం కేసు అంతా మీరే ఒప్పుకున్నారా హత్య చేసామని? తెలుసు ఇప్పటి వరకు ఏం చెప్తారు రాకేష్? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది మీరు? డ్రైవర్ సాబ్ ఎక్కువ పైకి ఇందులో మొత్తం కేసు అంతా మీరే ఒప్పుకున్నారా హత్య చేసామని? తెలుసు ఇప్పటి వరకు ఏం చెప్తారు రాకేష్? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది మీరు? డ్రైవర్ సాబ్ ఎక్కువ పైకి ఇందులో మొత్తం కేసు అంతా మీరే ఒప్పుకున్నారా హత్య చేసామని? తెలుసు ఇప్పటి వరకు ఏం చెప్తారు రాకేష్? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది మీరు? డ్రైవర్ సాబ్ ఎక్కువ పైకి ఇందులో అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇది రాకేష్ రెడ్డి చెప్పిన సమాధానం. నందిగామకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు రాకేష్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు ఎన్టీవీ అతన్ని ప్రశ్నించింది. ఎందుకు జైరాంను హత్య చేయాల్సి వచ్చిందో అడిగింది. ఇందులో మొత్తం కేసు అంతా మీరే ఒప్పుకున్నారా హత్య చేసామని? తెలుసు ఇప్పటి వరకు ఏం చెప్తారు రాకేష్? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది మీరు? డ్రైవర్ సాబ్ ఎక్కువ పైకి ఇందులో మొత్తం కేసు అంతా మీరే ఒప్పుకున్నారా హత్య చేసామని? తెలుసు ఇప్పటి వరకు ఏం చెప్తారు రాకేష్? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది మీరు?